ఫిబ్రవరి మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖున బహుళాష్టమి విశాఖ నక్షత్రము శనివారం సందర్భంగా, అలాగనే 9వ తారీఖు 2వ నెల 2024 పుష్యమాస అమావాస్య కళౌ వెంకటనాయక అనే వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క పూజ, అర్చన, కాళభైరవ అష్టకం చదవడం, వినడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ పుష్యమాసంలో శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం, ఆరాధించడం, కాళభైరవ అష్టకాన్ని వినడం వలన, అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన రక్షణ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కనుక మనము మన కుటుంబ సభ్యులందరం కూడా క్షేమంగా, లాభంగా, ఆయురారోగ్యాలుగా ఉండగలగాలి అన్నట్లయితే శ్రీ క్షేత్రపాలక స్వామి వారి యొక్క స్మరణ, ఇంట్లో కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపును కట్టుకొని చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది. అలాగా మీకు ఇంట్లో చేసుకోలేనటువంటి వసతి లేనటువంటి వారందరూ ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా మన యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన, అభిషేకము, కూష్మాండ దీపము, హోమ కార్యక్రమంలో చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది. అలాగనే మనకు 10వ తారీఖు నుంచి, ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభము. శాస్త్రాల్లో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమాకావై ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు మంచి మాసాలు అని చెప్పడం జరుగుతుంది. కనుక మాఘమాసంలో పరమేశ్వరుడి యొక్క స్మరణ, స్వామివారి యొక్క దర్శనం, అభిషేకం వలన యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. 14వ తారీఖున మాఘశుద్ధ పంచమి, మాఘపంచమి, సాక్షాత్క మహాసరస్వతీదేవి అమ్మవారు భూమండలంలో ఉండబడినటువంటి అందరికీ వాక్కును ప్రసాదించేటువంటి స్వామివారు కనుక అందరికీ విద్యా వినయ సంపన్నం అంటారు. విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా ధనం, ఆ ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా పరుచుకోగాలో మనకు సరస్వతి మాత ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది. అందుకే మనము 3వ సంవత్సరం చిన్నపిల్లలకు పడగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ రోజు మీ యొక్క చిన్నపిల్లలని సరస్వతి మాత దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం ఓం నమ శివాయ సిద్ధం నమమ అనేటువంటి మంత్రంతో సరస్వతి మాత పూజ చేయించి వ్రాయించడం, అలాగనే చదువుతూ ఉండబడిన విద్యార్థులందరూ కూడా బుక్స్లు, పెన్నులు, స్లేట్స్, ల్యాప్టాప్స్, ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆధునికంగా చదువుకునే ఏ వస్తువులైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి, ఇలాంటి ఆ కుంకుమను తీసుకొని వచ్చి పూజ చేసుకోవడం వలన సంగీతము, సాహిత్యము, నృత్యము అనేక కార్యక్రమాల్లో విజయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. ఆ రోజు వీలైనంత వరకు కూడా మనకు తెలుపు రంగు వస్త్రాలు ధరింపచేయడము, చక్కెర పొంగలి లాంటివి, పాయసంతో కూడుకున్నటువంటి దద్దోజనం లాంటివి నైవేద్యం అమ్మవారికి పెట్టి 10 మంది భక్తులకు ప్రసాదం పంచడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ప్రసరిస్తాయని చెప్పి గమనించాలి.